ములుగుమాడు గ్రామం బహుశా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అట్లాగే దేశ చరిత్రలో కూడా శాశ్వతంగా ఉండిపోయేటువంటి కార్యక్రమం ఇది. మరి 413 గ్రామాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష్యాలు లేకుండానే చాలా సంవత్సరాలుగా, దశాబ్దాలుగా ఇక్కడ పాలన సాగుతూనే ఉంది. ఆ 413 గ్రామాలకు సంబంధించిన సమస్యలు ప్రతి సంవత్సరం వారి భూమికి సంబంధించిన రికార్డుల కోసం వాళ్ళు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ రాష్ట్రంలో తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళ బాధలు వాళ్ళు పడుతూనే ఉన్నారు. భూభారత్ చట్టాలు తీసుకొని వచ్చిన తర్వాత ఈ 413 గ్రామాలకి శాశ్వత పరిష్కారం చూపించడానికి రెవెన్యూ శాఖ మార్చులు 413 గ్రామాల సర్వే చేపించి వాటన్నిటికి కూడా మిగతా గ్రామాల్లాగా సర్వేతో సంపూర్ణంగా ఉండేటువంటి బౌండరీస్ అన్నిటిని ఫిక్స్ చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసేటువంటి కార్యక్రమానికి నాంది పలికారు. అందులో భాగంగా మొట్టమొదటి గ్రామంగా పైలట్ ప్రాజెక్టుగా మరి మన జిల్లాలో ఉన్నటువంటి ఈ గ్రామాన్ని ఎంపిక చేసినందుకు ఈ ప్రాంత శాసనసభ్యుడిగా మీ అందరి తరఫున ముందుగా నేను వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రమ్మని చెప్పి పిలవగానే మనందరి మీద ప్రేమతో ఇచ్చేసినటువంటి వ్యవసాయ శాఖ మంత్రులు గారికి కూడా నేను మీ అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది అతిథులకి మనం స్వాగతం పలుకుతూ వచ్చిన రెవెన్యూ శాఖ మార్చులో ఒక గొప్ప కార్యక్రమాన్ని రాష్ట్రంలో భూమికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం ఒక చట్టాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చారు. ఈ చట్టం ఎంత చారిత్రాత్మకమైనటువంటి చట్టం అంటే ఇటువంటి చట్టాలు చాలా అరుదుగా దేశ చరిత్రలో వస్తాయి. ఇప్పటివరకు మనం ప్రధానంగా చట్టాల గురించి మాట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాకముందు 1950s నుంచి ఈ సర్వేలు జరిగేటువంటి ప్రక్రియ తోడర్మల దగ్గర నుంచి జరిగే ప్రక్రియ ఉన్నప్పటికీ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతానికి భూమి కానీ భూమిపైన హక్కులు కానీ మొట్టమొదటిగా తీసుకొచ్చినటువంటి చట్టం 1950sలో వచ్చినటువంటి తెలంగాణ టెనెన్సీ యాక్ట్. అది కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి బోరుగుల రామకృష్ణారావు గారు, బొందుగుల నరసింహరావు గారు రెవెన్యూ శాఖ మార్చులుగా ఉండి ఈ ప్రాంత రైతాంగానికి మొట్టమొదటిసారి భూమి పైన హక్కులు కల్పించేటువంటి చట్టాలు తీసుకొచ్చి రైతులకి భూమి పైన ఒక గౌరవప్రదంగా ఉన్నటువంటి హక్కు కల్పించి వాళ్ళకి చట్టాలు తీసుకొచ్చారు. అది ఒక ప్రధానమైనటువంటి చట్టం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత. ఆ తర్వాత 1971లో వచ్చినటువంటి ROR యాక్ట్, అది కూడా ఒక చారిత్ర. ROR రెవెన్యూ రైట్స్ ఆఫ్ రికార్డ్స్, అది కూడా ఒక ప్రధానమైనటువంటి చట్టం. ఆ తర్వాత 73లో వచ్చినటువంటి ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్, ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి ఎంతో కొంత మేలు చేసే చట్టాలు. ఆ చట్టాల ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న రైతులకి, భూమి లేనటువంటి నిరుపేదలకు కూడా మిగులు భూమిని పంచి వాళ్ళకు కూడా పట్టాలు అందించి గౌరవం కల్పించినటువంటి చట్టాలు. ఇటువంటి చట్టాలు, ఈ 3 చట్టాలు కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. కానీ దురదృష్టం మధ్యలో ఇంకొక చట్టం వచ్చింది. 2020 నాడు ధరణి అనే ఒక చట్టం వచ్చింది రెవెన్యూ రికార్డ్స్ సంబంధించి. సమస్యల్లా ఇక్కడే మొదలైంది. మీ దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ప్రజలు నచ్చే మెచ్చే పరిపాలన ఇవ్వాలని, ప్రజలు ఏది కోరుకుంటే ఆ రకమైన పరిపాలన ఇవ్వాలే తప్ప
ప్రభుత్వం ఏదో అనుకున్న దాన్ని ప్రజల మీద రుద్దొద్దని, ఏ ధరణితో సామాన్య ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5.5-6 సంవత్సరాలు ఆనాడు ఇబ్బంది పడ్డారో ఆ రైతన్నలకి, ఆ భూములున్న ఆసాములకి పూర్తి భద్రత కల్పించే విధంగా ఒక అద్భుతమైన చట్టం దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు తిరిగి దేశానికి ఒక మాణిక్యం లాంటి మాణిక్యం లాంటి భూభారతి 2025 చట్టాన్ని ప్రజలకి పోయిన నెల 14వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులు అందరం మీకు అంకితం చేసిన సంగతి మీకు తెలియంది కాదు. నిజంగా ఆ చట్టం ఏర్పడటంతోనే ఒకేసారి రాష్ట్రం అంతా కూడా అమల్లోకి తేవచ్చు, ఆ అవకాశం ఉంది. కానీ ఒక చట్టాన్ని అమలు పరిచేటప్పుడు, ఒక చట్టాన్ని సామాన్య ప్రజలకి అందించేటప్పుడు ఆ చట్టంలో ఉన్న ఫలితాలు ఎలా వస్తాయో విశ్లేషించాలి అని మన ప్రజా ప్రభుత్వం మొదటి విడత రాష్ట్రంలో 4 జిల్లాలలో 4 మండలాలు పైలట్ గా తీసుకున్నాం. రెండో విడతలో 28 జిల్లాలలో మళ్ళీ 28 మండలం రెండో విడత తీసుకున్నాం. మూడో విడత రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి, అంటే రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తారీఖు, అంటే నిన్న సెలవు ఉంటుంది కాబట్టి ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రెవెన్యూ విలేజ్ లో రెవెన్యూ అధికారులే, ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి టీము మీ ఇంటికే వస్తారు, మీ రెవెన్యూ గ్రామాలకే వస్తారు. ఏ ఆఫీసు చుట్టూ ఎవరు వెళ్ళనవసరం లేదు. అటువంటి అవకాశాన్ని చట్టంలో కల్పించి అప్లికేషన్ కూడా రెవెన్యూ అధికారులు తెచ్చి మీకు ఇస్తారు. మీ సమస్యని ఒక చిన్న టిక్కు పెడితే చాలు, ₹1 కూడా ఫీజు తీసుకోకుండా, ₹1 కూడా రైతన్నలను ఇబ్బంది పెట్టకుండా ఈ చట్టాన్ని అమలు చేయాలని చిత్తశుద్ధితో ఈ చట్టం మీ చుట్టంలాగా మీ దగ్గరికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి మీకు పంపించడం జరిగింది. ఈ రోజు నుంచి 20వ తారీఖు వరకు ఈ 3వ విడత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాల నుంచి వచ్చే సమస్యలని క్రోడీకరించుకొని, ఆనాడు భారతదేశానికి, మన దేశానికి స్వతంత్రం ఆగస్టు 15వ తారీఖు వచ్చిన విధంగానే ఈ వచ్చే ఆగస్టు 15వ తారీఖు నాటికి ఏ ధరణితోనైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు భూములున్న ఆసాములు అభద్రతకు లోనై నిద్రపోని రాత్రులు గడిపిన ప్రతి ఒక్కరికి పూర్తి భద్రత కల్పించే విధంగా, స్వతంత్రం కల్పించే విధంగా ఆగస్టు 15వ తారీఖు నాటికి మీ భూమి సమస్యలని ఈ భూభారతి చట్టం, మన ప్రజా ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చిన చట్టం ద్వారా మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయి. అంతేకాదు అనేక అంశాలు, ఈ చట్టంలో ఉన్న అంశాల గురించి గౌరవ కలెక్టర్ గారు, సిసిఎల్ఐ గారు, బుద్ధ ప్రకాష్ గారు కూడా చెప్పారు. దీంట్లో కొన్ని విషయాలు రైతన్నలు కూడా ఇందాక అడిగారు. ఉదాహరణకి ములుగుమాడునే తీసుకుందాం. రాష్ట్రంలో సుమారు 413 గ్రామాలు, రెవెన్యూ గ్రామాలు మన ములుగుమాడు లాగా నక్షాలు లేవు, వాటికి సరైన పానీలు లేవు. ఇందాక రైతన్నలు అడిగినట్లు నిజంగా నీ భూమి, నీ సర్వే నెంబర్ ఇదేనా అంటే రెవెన్యూ అధికారులు కూడా గుడ్లు ఎల్లబెట్టే పరిస్థితి ఉంది. ఇటువంటి రాష్ట్రంలో 413 గ్రామాలు ఉన్నాయి. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు, నేను కూర్చున్నప్పుడు ఇటువంటి గ్రామాలు చేసేటప్పుడు పైలట్ గా మన ములుగుమాడు గ్రామాన్ని కూడా చేస్తే బాగుంటుంది మన జిల్లాలో సూచనలు ఇవ్వటం జరిగింది. వారు సూచనలకి ప్రకారం మన ములుగుమాడు గ్రామాన్ని కూడా ఎంపిక చేసుకున్నాం. ఈ ములుగుమాడు గ్రామంలో ఏదైతే ఇందాక 5 గ్రామాలు రాష్ట్రంలో పైలట్ గా తీసుకున్నాం, ఈ 413 గ్రామాల్లో ఈ 5 గ్రామాల్లో 5 సంస్థలకు ఇచ్చాం. గత ప్రభుత్వం లాగా ఒకళ్ళకే కట్టబెట్టలే. ఈ 5గురికి ఎందుకు ఇచ్చామంటే 5గురు చేసే సర్వే ఫలితాలు ఎలా ఉంటాయి,
ఆ గ్రామాల్లో వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి, ఆ సమస్యలు ఇచ్చే పరిష్కారం ఎలా ఉంటుందో చూద్దామని దేశంలో ఉండే ప్రముఖమైన సంస్థలు 5 సంస్థలు ఏరుకొని దేశంలో నుంచి 5 సంస్థలు తీసుకొచ్చి ఈ పైలట్ గ్రామాలైన 5 గ్రామాలకు ఇవ్వటం జరిగింది. అందుట్లో ములుగుమాడు, ఈ ములుగుమాడికి సంబంధించిన దాంట్లో పైలట్ గా చేయడానికి కూడా ఒక ఉద్దేశం ఉంది. పైనుంచి గాల్లో నుంచి ఆ ఎక్విప్మెంట్ తిరిగేటప్పుడు డ్రోన్ తిరిగి కింద సర్వే చేసే విధానం ఒకటి, అదే రకంగా భూమి మీద దీని నుంచి సర్వే చేసే విధానం రెండవది. ఈ రెండు కాకుండా ఆకాశంలో ఉండే శాటిలైట్ ద్వారా కూడా సర్వే చేయొచ్చు. అది కొలతల్లో తేడా ఎక్కువ వస్తుందని ఉద్దేశంతో దాన్ని మనం తీసుకోవటంలో ఈ డ్రోను, ఈ సర్వే గ్రౌండ్ మీద చేసే సర్వే 2 సర్వేల ద్వారా ఏదైతే సర్వే చేసే వ్యవస్థని ఈ ములుగుమాడు నక్ష అంటే తెలియని వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండరు. ఈ గ్రామానికి వచ్చాం. గ్రామస్తులందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఒక మంచి పవిత్రమైనటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమం మీ ఊళ్ళో ప్రారంభించడం గట్టి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్రానికి మన ఉమ్మడి జిల్లాతో అనుబంధం కలిగినటువంటి బుద్ధప్రకాష్ గారికి, పోలీస్ కమిషనర్ గారికి, ప్రియమైన రైతాంగ సోదరులకి, పత్రికా విలేకరులకి, గ్రామస్తులకి, మండల నియోజకవర్గ జిల్లా నాయకులకి, ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తూ పొంగులేటి గారు చెప్పినట్లుగా ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి వినూత్నమైనటువంటి శాశ్వత పరిష్కారం కోసం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మీరు ఏ సదస్సు పెట్టినా, ఏ ప్రజా విజ్ఞప్తులు దినం పెట్టినా, ఎన్ని రచ్చబండలు చేసినా పరిష్కారం కానీ ఏదన్నా ఒక అంశం ఉంటే అది రెవెన్యూ అంశం, భూమి సమస్యలు తప్ప ఇంకొకటి లేదు. నేను కూడా మీ అందరి దయ వల్ల 40 సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా. అంతకుముందు రైతుగా కరణంగారి గారి దగ్గరికి పుస్తకం పట్టుకెళ్తే కరెక్ట్గా మనకున్న భూములు రాసి రకం తీసుకునేవాడు. అప్పుడు నాకు పెద్ద తేడాలు కనపడ్డా. ఇందాక పెద్ద ఒక ఆయన చెప్పాడు, ప్రతి ఊళ్ళో కూడా మిట్టల గారి దగ్గర కూడా లెక్క ఉంది. ఊరికి 200-300 ఎకరాలు కాదు, ఒక సర్వే నెంబర్లో 1000 ఎకరాలు ఉంటే 2000 ఎకరాలకి పాస్బుక్లు ఉన్నాయి. ఆ పాస్బుక్ల వల్ల బట్టి గారి మీద భారం పడుతుంది. ఆ పాస్బుక్లు అన్నిటికీ రైతు భరోసా ఇవ్వమని మేము దెబ్బలాడుతున్నాం. అసలైనోడికి రావట్లేదు, దొంగ పాస్బుక్ కోడికి వెళ్తుంది. అది మిట్టల గారు, అదేవిధంగా బుద్ధప్రకాష్ గారు, రెవెన్యూ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో ఇంత పవిత్రమైనటువంటి కార్యక్రమం, శాశ్వతంగా తెలంగాణ రైతులు ఊపిరి పీల్చుకునేటటువంటి కార్యక్రమం ఇది. ఎంత భూమి ఉన్నా కూడా పాస్బుక్లోనా లేకపోతే ఏదో తప్పు ఉండటం వలన ఆర్ఎం గారు చెప్పినట్లుగా నిద్రలేని రాత్రులు చాలామంది రైతులు ఈ భూమి విలువలు పెరిగిపోవటం మూలాన చెరువులన్నీ ఆక్రమించుకుంటున్నాం, పాత డొంకలన్నీ ఆక్రమించుకుంటున్నాం, రహదారులు ఆక్రమించుకుంటున్నాం. ఇందాక పెద్ద ఆయన చెప్పినట్టుగా ఇంట్లో ఆడబిడ్డలకి ఆయనకి కూడా గొడవ, అన్నదమ్మునికి గొడవ, తలకాయలు పగల కొట్టుకున్నా, మద్దతు చేసుకున్నా ఆ గజం భూమి కోసమే యుద్ధాలు జరుగుతున్నాయి. కాబట్టి దాన్ని అన్నింటినీ పరిష్కారం చేయాలని ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అందరం కూర్చొని ఈ యొక్క ధరణిని మార్చి, ఎన్నికల ముందు కూడా చెప్పాం, ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి ఏదైతే పెద్దల పాదయాత్రలో చెప్పారో దాని ప్రకారంగా వేశాం. కానీ తీసిన ఈ భూభారతి అందరికీ సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే ఇప్పుడు పెట్టినటువంటి టెక్నాలజీ వల్ల అతి త్వరలో అత్యంత నిక్కచ్చిగా చేసే అవకాశం ఉందని చెప్పి మిట్టల్ గారు చెప్పారు. కేవలం 1-2 సెంటీమీటర్ల ద్వారానే మనం దాన్ని సరి చేసుకోవచ్చు. అందుకని డ్రోన్ తోటి పాటు ఐఏఎస్ యొక్క సంస్థ ద్వారా ఎక్యురేట్గా వచ్చే సంస్థల్ని ఈ గ్రామం పైలట్గా తీసుకున్నాం. కాకపోతే ఇందాక రైతులకు అనుమానం వచ్చింది, ఈ ఒక్క ఊరే 4 రోజులు పడితే మరి మా గ్రామాలన్నీ ఎప్పుడు చేస్తారని. దానికి ఆర్ఎం గారు, ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ పైలట్ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి అనుభవం ప్రకారంగా ఎంత త్వరగా పూర్తి చేసే అవకాశం ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఉందో అన్ని సంస్థలను తీసుకొచ్చి మీ భూమి ఒక అంగళం రాకుండా పోకుండా
ఇందాక పెద్ద ఆయన 3 ఎకరాలు ఉంటే 6 ఎకరాలు ఆయన పాస్బుక్ లో ఉందంటుండు. అట్లా కాకుండా రికార్డ్స్ అయినటువంటి రికార్డ్స్ తయారు చేస్తే ఇది రెవెన్యూ మంత్రి గారి యొక్క చరిత్ర, తెలంగాణ రాజకీయ చరిత్రలో శ్రీనివాస్ రెడ్డి గారి పేరు శాశ్వతంగా మిగులుద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అది రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, భట్టి గారి ఆధ్వర్యంలో మన జిల్లా మంత్రి చేయటం మనందరికీ గర్వకారణం. కాబట్టి శాశ్వతమైనటువంటి ఈ భూ సమస్యలు, బుద్ధ ప్రకాష్ గారు నాకు పిఓ ఐటీడీఏగా ఎక్కువ రోజులు పనిచేశారు. ఆయనకి ఈ జిల్లాలో అనుబంధం ఉంది, ఆ జిల్లా సమస్యల పట్ల కూడా అనుబంధం ఉంది. కాబట్టి ఏదైనా సరే తగు వస్తే భూమి కాడే వస్తుంది. ఆ తగువులు రాకుండా ఉండాలంటే భూభారతే దానికి శరణ్యం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ధైర్యంగా, ఇది ఎవరు కూడా రాజకీయ నాయకులు పట్టించుకోరు. ఎందుకు ఏలు పెడితే పుట్టుద్ది, పుట్టిన కాడి నుంచి మనకి తీపి పుట్టుద్ది, మనకెందుకు జరగని, మనకు అధికారం ఉంటే చాలు అనుకునే రోజులు ఇవి. మాకు రాజకీయం శాశ్వతం కాదు, అధికారం అంతకంటే శాశ్వతం కాదు. మీరు సంతోషంగా ఉండాలని ఏకైక ప్రాతిపదిక మీద అన్ని విషయాల్లో కూడా ధైర్యంగా ఏ ప్రభుత్వం ఎవరు తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీ క్యాబినెట్, మీ మంత్రివర్గం, మీ ప్రభుత్వం చేస్తుంది. అంటే మన ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం ఈనాడు భారతదేశానికి దిక్సూచిగా మిగులుతుంది. మీరు చూశారు, ఏ పథకం చూసినా భారతదేశంలో ఏది బాగుంది అంటే తెలంగాణ బాగుందని చెప్పుకునే రోజులు వచ్చినాయి. నిన్న మొన్న మోడీ గారి ప్రభుత్వం కూడా కొన్ని సర్వేలు చేపించింది. లా అండ్ ఆర్డర్ ఎక్కడ బాగుందో చూడండి అని చెప్పి ఆయన ఒక రిపోర్ట్ తెప్పించుకుంటే తెలంగాణలోనే బాగుందని చెప్పి వచ్చింది. అంటే మన ప్రభుత్వం సమర్థవంతంగా గత 16-17 నెలలుగా ఎక్కడా రాజీ పడకుండా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా లా అండ్ ఆర్డర్ ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు వస్తేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. పిల్లలకు ఉద్యోగాలు వస్తేనే ఈ జిల్లా, ఈ రాష్ట్రం అగ్రభాగాన నిలబడుతుంది. నిన్న ముఖ్యమంత్రి గారి స్పీచ్లో కూడా మీరు చెప్పారు, మనకి పక్క రాష్ట్రంతోటో, ఆ రాష్ట్రంతోటో, ఈ రాష్ట్రంతోటో పోటీ కాదు, ప్రపంచ దేశాలతోటే తెలంగాణ పోటీ. అందుకని విద్యలో కానీ, వైద్యంలో కానీ, సంస్కరణలో కానీ, ఈ యొక్క చట్టాలను ఏర్పాటు చేసుకోవడంలో కానీ ధైర్యంగా ముందుకెళ్తున్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.